ఆదిలాబాద్ వాసులను పెద్ద పులి ముచ్చెమటలు పట్టిస్తోంది. జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి కొద్ది రోజుల క్రితం ఓ బాలికపై అటాక్ చేయగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ ఘటన మరొక ముందే 2 రోజుల క్రితం మరో వ్యక్తిపై దాడి చేయగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పినా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుసగా మనుషులపై పెద్ద పులి దాడి చేస్తూ ఉండడంతో జిల్లా వాసులు గజగజా వణికిపోతున్నారు. పెద్ద పులి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పెద్ద పులి జాడిని కనిపెట్టేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలను వేగవంతం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పులులు మనుషుల ప్రాణాలను హరించి వేస్తూ ఉండడంతో ప్రజలు జంకుతున్నారు. పెద్ద పులి ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందన్న భయంతో వణికిపోతున్నారు. అందుకే ప్రజలు పెద్ద పుల్ల కంటపడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. రక్షణ పద్ధతులు పాటించి పులుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటూ కూడా చెప్తున్నారు. పులులు ముఖ్యంగా ఉదయం 6 గంటల సమయంలో, సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. రైతులు పంట చేలకు వెళ్లే సమయంలో గుంపులుగా వెళ్లాలని, చేతిలో తప్పనిసరిగా కర్రను తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ టైగర్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ చందు. ఏదైతే గత 4 రోజుల నుంచి ఆపరేషన్ టైగర్ అయితే కొనసాగుతుంది. పెద్ద పులి ఎక్కడన్నా దానిపై అయితే ఇటు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సుమారు ఒక 100 ట్రాకింగ్ కెమెరాలతోటి ఇప్పటికీ అమర్చిన కూడా పెద్ద పులి ఎక్కడన్నదంటే ఇంకా ఆచూకీ అయితే దొరకలేదు. దాంతో పాటు 2 డ్రోన్ కెమెరాలతో అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇటు గత 4 రోజుల నుంచి ఏదైతే జిల్లాలో భయాందోళనకైన వాతావరణం అయితే నెలకొంది. ఇటు ఏదైతే లక్ష్మి మృతిపై, అలాగే సురేష్ దాడి పైన, నిన్న ఆవుల పైన కూడా దాడి చేసిన సంఘటనలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ కి సంబంధించి ఏదైతే మేరు సింగ్ కూడా వచ్చి రైతులతో మాట్లాడి వారికి మాస్కులు కూడా అందజేశారు. వ్యవసాయ కూలీలు సాయంత్రం 4 దాటితే గానీ ఇంటికి పరిమితం కావాలి. ఉదయం పూట కూడా వ్యవసాయ పనులకు వెళ్లొద్దని అయితే అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటికీ పెద్ద పులి ఎక్కడ ఉన్నదన్న అయితే ఇంకా సమాచారం అయితే లేదు. ఇటు మహారాష్ట్రకు వెళ్ళిందా, ఇంకా ఇటు సిర్పూర్ కారిడార్ లో ఉందా, కాగజ్నగర్ ప్రాంతంలో తిరుగుతుందని అయితే ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనా కూడా దానికి సంబంధించిన ఫగ్ మార్క్స్ కానీ వెతుకులాట అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా పెద్ద పులితోటైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే కొంచెం ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడుతుంది చెల్లు. ఏది ఏమైనా కూడా ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా థ్యాంక్ యూ.